ఇక్కడ ఇంటరండి. కేసీఆర్ గారు ఉన్నందుకు నాళ్ళు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి స్పష్టత. ఇక ఆయనకు 2.5 ఏళ్ళకే ఖతం అయిపోయింది. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి గుణగణాలేంటి, ఆయన శక్తియుక్తులేంటి, ఆయన విద్య ఏంది, ఆయన పరిపాలన విధానం ఏంది, ఆయన భాష ఏంది, యాస ఏంది, మొత్తం ప్రజలకు తెలిసిపోయింది. ఈ రోజు గ్రామాలలో పోతే మీరు నమ్మరు, చీపురు కట్టంతో కొట్టే పరిస్థితి, చెప్పులతో పరిస్థితి. వాస్తవా శివలాల్ గారు? ఆయన అనేది చీపురు కట్టలతో కొట్టేటట్టున్నారా? అలా జరుగుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి లక్ష్మణ గారు, ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడే కాదు, ఉద్యమ కాలంలో నుంచి మాట్లాడిన భాషని ఇప్పుడు కూడా మేము ఇంకా అధికారంలోనే ఉన్నామన్నట్టే మాట్లాడతారు. అది అది ప్రజలకు తెలుసు, ఎవరికి ఏం చేయాలా, ఎప్పుడు ఎవరికి వాత పెట్టాలా, కర్రు కాల్చి ఎవరికి వాత పెట్టాలో ప్రజలు పెడతారు. ఎందుకు ఆల్రెడీ కేసీఆర్ కు పెట్టేసిండ్రు, ఫామ్ హౌస్ లో వండుకోండు. ఇప్పుడు బయటికి వచ్చినాక కదా మాట్లాడేదాన్ని. ఎప్పుడన్నా మళ్ళా చెప్తున్నా, ఫామ్ హౌస్ లో మా కేసీఆర్ గారు పండలేదు, ప్రజల కోసం 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త అండి. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం అండి. ఈ రోజు ఇంటి యజమాని ఏడమంటుతాడో తెలుసా మీకు? తెలంగాణలో లేదు, భారతదేశంలో ఇంటి యజమాని అనేట ఆయన శేన్గానే వంతాడు, గుడిసెలం వంతాడు. ఇది తెలియదా మీకు? శివలాల్ గారు డాక్టర్ మా నాయకుడు వ్యవసాయదారుడు, ఒక రైతు నిజమైన వ్యవసాయదారుడు, గుడిసెలం అంతాడు, 24 గంటలు కుటుంబం కోసం ఆలోచన చేస్తాడు. మరి మా రేవంత్ రెడ్డి తీరు యువ నాయకుడు, ఆయనకు అధికారం వచ్చింది వయసులో. ఈ రోజు 2.5 సంవత్సరాల వయసు ఏం చేసింది, ఆయన గుణం ఏం చేసింది, ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఏం చేసుకుంటూ ఈ రోజు ప్రజలు చూస్తా ఉన్నారు కదా. ఇప్పుడు మా యువ నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. మీరు చూడండి, వాళ్ళు చేసే పనితనం చూడండి, మాట్లాడే భాష చూడండి. విజయారావు గారు, ఈ రోజు మీరు చెప్పింది కేసీఆర్ ఉద్యమ కాలంలో ఉన్నాడు, వయసులో పెద్ద అయినా దాన్ని అందరం జనరల్ గా గౌరవిస్తాం. కానీ కేసీఆర్ ఈ రోజు పరిశాన్ ఏమిటంటే, కొడుకుని అల్లుడిని తోడల్లుడు కొడుకుని బిడ్డను తెచ్చుకొని నా కొంప నేనే ముంచుకున్నా అనే రకంగా ఈ రోజు కేసీఆర్ ఆలోచిస్తుండు. అందుకు ఆయన బయటికి రావడం లేదు అనేది మాకున్న సమాచారం. ఉండవచ్చు, కానీ దానికి కూడా ప్రజలే జవాబు చెప్తారు. ఎవరో చెప్పే పరిస్థితి లేదు. మీరు అభిప్రాయం అర్థమైంది సార్, ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. మా రామ్మోహన్ గారు కంక్లూడ్ చేస్తారు. కంక్లూడ్ చేయండి సార్ రామ్మోహన్ గారు. నేను నవ్వుతున్న ఎందుకంటే వారు మాత్రమే చెప్పారు ఎవరు మన ఎందుకంటే ఇంటిలోని కోరి ఇంటింత ఆదాయం ఉంది కదా, అంటే చెప్పులోని రాయి చెవిలోని తోడిగా కాలిలోని ముట్టు కంటి నలుపు, ఇంటిలోని కోరి ఇంటింత కార్య విశ్వదాసరామ నిజరామ అన్నారు. కనుక ఆ రెండింటికి ఉన్నది, ఇటు ఉన్నది అసలు ఇంటి కోరు అద్దరికి ఉన్నది. బీజేపీ కూడా ఇంటికోరు సమస్య లేదు, వాళ్ళు బయట పడరు తొందరగా. అంటే జాతీయ పార్టీ కంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమంటే అంటే ఇంటి కోరు సమస్య కాదు. అసలు మీ ఇంటి కోరు పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచించి 2 నిమిషాలు ఇవ్వండి సార్ నాకు టైం. మన శివలాల్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు, దయచేసి దీనికి వేరే హెడ్డింగ్ పెట్టి నాకు నా వీడియో పంపండి. ఎందుకంటే చెప్తాను, నేను గ్రామాలను తిరుగుతున్నాను, ఇవాళ కూడా గమనించి వచ్చాను. ఊళ్ళది ఏమైందంటే 2 సమస్యలు ప్రభుత్వంతో. ఈ మిగతా హామీలు అమలు తర్వాత రైతు భరోసా ఎగ్గొట్టిన రైతు భరోసా ఇచ్చిన తర్వాత, కానీ రైతు బీమా కట్టకపోవడం వల్ల మొన్న ఆగస్టు 13 శివలాల్ గారు డాక్టర్ గారు వినండి, మొన్న 13 ఆగస్టు నాటికి రైతు బీమా అయిపోయింది. 13 నుంచి 14 నుంచి చనిపోయిన ఒక్క రైతు కూడా ₹1 రాదు. మీరు పథకాలు ఇస్తారా ఇయ్యారా తర్వాత కళ్యాణ లక్ష్మి రద్దయినా సమస్యగా, కానీ రైతు చచ్చిపోతే ₹5,00,000 ప్రభుత్వం మన ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తున్నారు కదా, అంచనా వచ్చినాయి కదా మొన్నటి దాకా. ఇప్పుడు మీ హ్యాండ్ వచ్చినాయి అంటున్నాయి కాదంటే, కానీ 13 ఆగస్టు నుంచి మొత్తం అయిపోయింది కనుక 14 ఆగస్టు నుంచి వాళ్ళు 27 ఆగస్టు ఉన్నాం. ఈ 15 రోజుల దాదాపు ఒక మెదక్ జిల్లాలో 40 మంది చనిపోయింది రైతులు. ఏదో కారణం సార్ ముట్టకుండా వాళ్ళకు 5 లక్షలు వచ్చేది కదా. దయచేసి ముఖ్యమంత్రి తీసుకోండి శివరావు గారు, మీరు ప్రతిపక్షంగా మీరు కూడా విజయాలు. ఇది ఏమైతే చాలా పెద్ద సమస్య. 40 మంది అంటే ₹2 కోట్ల అయిపోతుంది కదా, ₹5,00,000 అంటే అది జరుగుతలేదు. దయచేసి ఇన్సూరెన్స్ బీమా కట్టారండి, ఏవద్దు రైతు బాధ ఇస్తారా ఇలా ప్రజలు చూసుకుంటాం, రైతులు చూసుకుంటాం. రెండో సమస్య ఏంటంటే ఇందిరా ఇల్లు మీరు ఇస్తా అంటున్నారు, 5 లక్షలకు ఇందిరా ఇల్లు అన్నారు. చాలా వరకు 900 స్క్వేర్ ఫీట్ కట్టుకున్నా 1000 కట్టుకున్నా ఇవాళ నిబంధన లేకుండే, అంటే ఎంత ఫీట్ కట్టుకున్నా వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైందంటే 750 ఫీట్ల కన్నా ఎక్కువ కట్టినారంటే 5 లక్షలు రావుకోమన్నారు, అమ్ముతున్నారు. మొదలు పెట్టేటప్పుడు చెప్తే ఏం కాకపోతుంది, ఇప్పటిదాకా ఇచ్చింది కూడా. అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఇందిరా మేలు మొదలైనప్పటికీ
ఈస్మిట్ అంత ఇంత, లేకుంటే సిగరెట్ బట్టి ఇంత, స్లాబ్ బట్టి ఇంత ఇచ్చింది కదా. ఇప్పుడు ఏం చేసినట్టు ఎక్కువ ఇస్తున్నాం కట్టుకుంటే వాడు శ్రీమంతుడు, వాడు ధనవంతుడు, ఇయ్యొద్దని పాలసీ తీసుకున్నారట. మీరు హౌసింగ్ బోర్డు తెచ్చుకొని చూడాలి కాదు, పూర్తిగా ఇది అన్యాయం అంటున్నారు. ఎందుకు అన్యాయం అంటే మీరు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నప్పుడు వాడు ఎంత కట్టుకున్నా ఇస్తామన్నాక 900 పెట్టున్నా కట్టుకున్నాం చాలా మంది. నిబంధనలు కూడా 900 పెట్టున్నా కన్వర్టించారు కూడా. ఇప్పుడు ఆటోమేటిక్ 750 ఏమైందంటే మొదలు పెట్టి సగంలో వచ్చి మొదలు ఫీట్ తీసుకుని పైసలు వచ్చినాయి. ఇప్పుడు మీరు 900 ఫీట్లు కట్టుకుంటారు కనుక మీకు ఇయ్యమంటున్నారు. అంటే ఇప్పుడు ఇల్లు ఉడగొట్టుకోవన్నా, లేకపోతే నిలబెట్టుకోవన్నా, కింద ఏ కట్టినట్టు తీసేయన్నా, గాలి పడితే దానికి కడిగేయన్నా అని అర్థం వస్తుంది. కనుక దయచేసి మీరు అదే 750 నిబంధన తీసుకురండి. ఒక 4 నెలల తర్వాత తీసుకురండి, నెల తర్వాత తీసుకురండి. ఇప్పుడు కట్టుకుంటున్న ఇల్లు ఏవైతే అవన్నీ ఆపము, అది చేసుకోండి అని చెప్తే బాగుంటుందని ప్రజా సమస్యలు ఇవి. ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా మనకి ఎందుకు అవసరం ఉంటుంది. కానీ ప్రజలు నాకు దృష్టి ఇస్తూ 2 సమస్యలు. ఒకటి క్రాప్ ఇన్సూరెన్స్, మన క్రాప్ ఇన్సూరెన్స్ కాదు, జీవిత బీమా, రైతుల ఇన్సూరెన్స్ లో 5 లక్షల రూపాయలు వచ్చేది ఉండే చాలా మంది చనిపోతున్నారు. మరి ఆత్మహత్యలు కాదు, ఇది కేవలం గుండె పొట్టులో వాటికి చచ్చిపోవడం, వృద్ధాప్యంతో చచ్చిపోతే వాళ్ళకు గుంట పాస్బుక్ ఉంటుంది, వాళ్ళకి ఎంత గుంట ఉందా 10 గుంటలు బయట 10 ఇచ్చేసింది. అది వస్తలేదు. రెండోది నేను చెప్పిన ఇందిరా బయట విషయంలో మీరు నిబంధన ఇప్పటి నుంచి పెట్టండి. ఇప్పటిదాకా ఎవరైతే కట్టుకుంటుందో వాళ్ళకి వర్తించకుండా ఇప్పటి నుంచి 750 ఫీట్లు పెడుతున్నాం, అంతకంటే ఎప్పుడు కట్టి ఇవ్వమని చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ 2 లక్షణాలు మన మీడియా కర్తవ్యం కూడా ఈ దయచేసి ప్రభుత్వానికి అందుకని చేయండి మీరు. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు బండారు రామ్మోహన్ గారు ధన్యవాదాలండి. విజయ్ ఆర్య గారు ధన్యవాదాలండి. అదేవిధంగా డాక్టర్ శివకుమార్ లాల్ గారు ధన్యవాదాలండి. హైందవి రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్లో పెద్ద చర్చకు దారితీస్తాయి. ఒకవైపు తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని సుస్మిత చెబుతుంటే, మరోవైపు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారు. అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లారు. హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలోనూ ఒకే ఉత్కంఠ అయితే నెలకొంది. చూడాలి రానున్న రోజుల్లో కొండా ఫ్యామిలీ ఏ రకంగా మరి దీన్ని తీసుకుంటారు, హైకమాండ్ వీళ్ళకి ఏమన్నా ఏ రకంగా వీళ్ళ యొక్క మాటలను తీసుకోకపోతుంది అనేది మరి కొన్ని రోజుల్లో దీని గురించి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. నమస్తే.